హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పుట్నాల పొడిని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ పుట్నాల పొడి తయారు చేయడానికి మనకి స్టవ్తో అవసరం లేదండి, గ్యాస్తో అవసరం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పుట్నాల పొడి మనకు వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ పుట్నాల పొడిని మనము ఇడ్లీకి, దోశకి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. నేను ఇక్కడ 2 గ్లాసుల పుట్నాలు తీసుకుంటున్నానండి. టీ గ్లాస్ ఉంది కదా, నేను టీ గ్లాస్తో 2 గ్లాసుల పుట్నాలు తీసుకున్నాను. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను, 2 టీ స్పూన్ల మిర్చి పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పొడి ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులోనే 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో ఇప్పుడు ఏ గ్లాస్తోనైతే నేను పుట్నాలు తీసుకున్నానో అదే గ్లాస్తో 1 గ్లాసు కొబ్బరి పొడి తీసుకొని ఇవన్నిటిని కూడా బాగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూడండి, ఈ పొడి ఇలాగుంటుంది. మంచి కలర్తో చాలా బాగుందండి. ఇది రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి, ఇడ్లీ, దోశకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బాటిల్లోకి మనం తీసి పెట్టుకోవడమేనండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పుట్నాల పొడి చాలా ఈజీగా ఉంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.